ఈ వీడియోలో మనం అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి? అధిక జ్యేష్ఠ మాసం ఏ తేదీన ప్రారంభమవుతుంది? ఏ తేదీ వరకు ఉంటుంది? ఈ అధిక జ్యేష్ఠ మాస సమయంలో ఎటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు? ఎటువంటి కార్యక్రమాలు చేసుకోకూడదు? అనే విషయాన్ని నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం అనేది మే 17వ తేదీ నుండి ప్రారంభం అవుతుందండి. ప్రతి సంవత్సరంలో మనకి 12 నెలలనేవి ఉంటాయి కదా! కానీ ఈ అధిక జ్యేష్ఠ మాస సమయంలో మనకి ఏడాదికి 13 నెలలనేవి ఉంటాయి. అంటే మనకిక్కడ అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదని చెప్తారు. కాకపోతే కొన్ని కార్యక్రమాలనేవి చేసుకోవచ్చనమాట. ఈ అధిక జ్యేష్ఠ సమయంలో మనం ప్రతిరోజు స్నానం చేసి మన శక్తి సామర్థ్యాల కొలది దాన ధర్మాలనేవి చేసుకోవడం వల్ల మనకి మంచి శుభ ఫలితాలనేవి వస్తాయండి. అంతేకాకుండా మనకి సూర్యుడు, చంద్రుడు గమనాలనేవి సమన్వయం కోసం మనకి సుమారుగా 3 ఏళ్లకొకసారి ఇక్కడ మనకి ఒక మాసం అనేది అదనంగా చేరుతుందనమాట. దీన్ని మనం ఏమంటామంటే అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. మరి ఈ సంవత్సరం మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది మే 17వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఉంటుందండి. ఈ మాసంలో మనం ఏం చేయొచ్చు అంటే ఎటువంటి పనులు చేయొచ్చు అంటే విష్ణుమూర్తిని పూజించడం, విష్ణు సహస్రనామాన్ని, గీతా పారాయణం చేయొచ్చండి. ఉపవాస దీక్షలు కూడా చేస్తూ పూజలను కూడా చేసుకోవచ్చు. మన శక్తి సామర్థ్యాల కొలది ధాన్యాన్ని, బెల్లం, నెయ్యి, ధాన్యాన్ని, దుస్తుల్ని కూడా దానం చేయొచ్చు. పితృకార్యాలు కూడా చేసుకోవచ్చండి. ఈ మాసాన్ని మనం ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగించుకోవడం వల్ల మనకి మనందరికీ కూడా మంచి శ్రేయస్సును అందిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాస సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటే మనం ఉపనయనాలు, నామకరణాలు, శంకుస్థాపనలు, అన్నప్రసన్న, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేసుకోకూడదండి. అంతేకాకుండా మనకి భూమికి సంబంధించి కూడా ఆస్తిని కొనుగోలు చేయడం వంటివి కూడా చేసుకోకూడదు. కొత్తవి ఏవైనా సరే అంటే మనం కొత్తగా వాహనాల్ని కొనుక్కోవడం, ఆభరణాల్ని కొనుక్కోవడం, కొత్తగా దుస్తుల్ని కొనుక్కోవడం లాంటివి కూడా చేయకూడదండి. అంతేకాకుండా శుభకార్యాలంటే నూతన గృహప్రవేశాలు కావచ్చు, కొత్తగా విహారయాత్రల్ని చేయడం, వివాహ కార్యక్రమాలు లాంటివి కూడా ఈ మాసంలో మనం చేయకూడదండి. ఇవి మనకి అధిక మాసంలో చేయకూడనటువంటి పనులని చెప్పొచ్చు. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.